మరి ఉప్పల్ బేది సుభాష్ రెడ్డి గారు ఉన్నారు అని మనకు చెప్పండి. ఎక్కువ కూడా ఐడియల్ కార్డర్ మీ ప్రాంతంలోనే ఉంది, ఎమ్మెల్యేగా ఉన్న ప్రాంతంలో. మరి చాలా మైగ్రెంట్ కూడా వచ్చారు, వాళ్ళ దృష్టిలో మీరు ఎలా ముందుకెళ్తున్నారు? ఈరోజు దాదాపు 15,392 మంది మేము పాయింట్అవుట్ చేసిన మైగ్రేట్స్ ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరూ కూడా మరి 12 కిలోల బియ్యము వాళ్ళ 500 రూపాయలు చొప్పున ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ ఇది ప్రతిపాదించదు. దానిలో ఈరోజు చెల్లపల్లి నుంచి ప్రారంభించదని దానికి ముఖ్య అతిథులుగా మన మేయర్ గారు బొంతు రామ్మోహన్ గారు, అదేవిధంగా మరి మన మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు పౌర సరఫరాల శాఖ చైర్మన్ గారు, అదేవిధంగా కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు అందరూ కూడా ఇక్కడ విచ్చేసి మరి ఈరోజు పెద్ద ఎత్తున పంపిణీ కార్యక్రమం చేపట్టినాం. మరి ఉప్పల్ నియోజకవర్గంలో 15,392 మందికి పంపిణీ చేయడం కాకుండా గతంలో కూడా మా నాయకులందరూ కూడా ఎక్కడికక్కడ మరి ఏ ప్రాంత వాసులు ఉంటే ఆ ప్రాంతంలో ఉన్న మైగ్రేట్ లేబర్కి అందరికీ కూడా మరి వివిధ రకాల సంస్థల ద్వారా మరి ఫౌండేషన్స్ ద్వారా ఎట్లా వీలైతే అట్లా మరి దాతల ద్వారా తీసుకొని వాళ్ళకి ఆల్రెడీ పంచడం కూడా జరిగింది. వాళ్ళు ఎక్కడ కూడా ఆకలితో అలమటించొద్దన్న ఉద్దేశంతో మరి ఇక్కడ ఈ ప్రాంతంలో ఎక్కువ మైగ్రేట్స్ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఇండస్ట్రీలు కూడా దాదాపు 5 జోన్లు ఇండస్ట్రీస్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ కూడా ఆదుకునే దిశలో గతం నుంచి కూడా మేము కరోనా ఏదైతే లాక్డౌన్ ఇచ్చిందో లాక్డౌన్ నుంచి కూడా ప్రతి ఒక్కరికి పంచుతూ మరి అందరూ కూడా ఆదుకునే దశలో ముందంజలో ఉన్నాం. ఎక్కడ కూడా చిన్న సంఘటన జరగకుండా మరి మంచి చూసుకునే సందర్భాలు ఉండే. ఈరోజు మరి గవర్నమెంట్ ద్వారా కూడా స్వచ్ఛందంగా బ్రహ్మాండంగా మరి పంపిణీ కార్యక్రమం చెప్తూ కేసీఆర్ గారు ఎవరు కూడా ఆకలితో అలమటించొద్దని ఏదైతే చెప్తా ఉన్నారో ఆ రకంగా అందరినీ ఆదుకునే దిశలో ముందంజలో మరి ఉప నియోజకవర్గంలో ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. 1500 కూడా ఇస్తానని చెప్పింది ప్రభుత్వం, ఆ విషయంలో ఎలా ముందుకెళ్తారు? 1,500 రూపాయలు ఆల్రెడీ వైట్ రేషన్ కార్డు 1,500 రూపాయలు 12 కిలోల బియ్యం ఇవ్వడం జరిగింది, ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంట్లో కూడా ఇంటికి ఆ ముగ్గురు ఉంటే 1,500 రూపాయలు, మరి ఒకరు ఉంటే 500 రూపాయలు చొప్పున పంచవచ్చు. ఒక ఇంట్లో ముగ్గురు ఉన్నప్పుడు ముగ్గురు తీసుకోవచ్చు బియ్యం కూడా. మరి ఆ రకంగా వాళ్ళకు కూడా ముగ్గురికి 500 రూపాయలు చొప్పున కూడా పంచుతా ఉన్నాం, 1,500 ఇస్తూ ఉన్నాం. మిగిలిన అంటే 500 ముగ్గురు కంటే ఎక్కువ ఉంటే మాత్రం ఇవ్వట్లేదు. ముగ్గురు కంటే లోపల ఉంటే మాత్రం ఇద్దరు ఉంటే 500 1000 రూపాయలు, ముగ్గురు ఉంటే 1,500, ఒకరు ఉంటే 500 చొప్పున పంపిణీ కార్యక్రమం చేపడతాము. తక్కువలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మరి సివిల్ సప్లై చైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, మేయర్ బొంతు రామ్మోహన్ గారు, స్థానిక శాసనసభ్యులు బేది సుభాష్ రెడ్డి గారు, మా కలెక్టర్ వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో మరి ఉన్నటువంటి వలస కార్మికులకు రేషన్ షాపులు ఉన్న వాళ్ళందరికీ కూడా బియ్యం సప్లై చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని విత్రులు న్యూస్లో ఎక్స్క్లూజివ్ చూద్దాం. చూస్తున్నాండి విత్రు న్యూస్, కెమెరామెన్ రవితో మీ సురేష్ దండు.